నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సింగరేణిలో మారుపేర్లు విజిలెన్స్ బాధితులకు ఉపాధి కల్పించాలి అసెంబ్లీలో ప్రస్తావించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ రోడ్లపై తిరిగే కేజీ విల్స్ ట్రాక్టర్ల వాడకం నిషేధం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కేజీ విల్స్ వాడకం నిషేధంపై పత్రికా ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్ నూతన సంవత్సర వేడుకలకు డీజేలకు అనుమతి లేదు పెద్దపల్లి డీసీపీ బిరామ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నుండి కరాటే పోటీలలో నేషనల్ కు ఎంపికైన టింగు జయసాయి చరణ్ రామగుండంలో 1800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఇటీవల మంత్రివర్గంలో కేబినెట్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని అసెంబ్లీ సమావేశాలలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ పేర్కొన్నారు. అయితే ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ప్రాంతానికి వీలైనంత తొందరగా వచ్చి ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన చేయాలని కోరారు. తద్వారా ఈ ప్రాంతంలో అర్హత కలిగిన యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బట్టన్న గారికి మంత్రివర్గ సభ్యులకు ధన్యవాదాలు అధ్యక్ష. రామగుండంలో 1x800 పవర్ ప్లాంట్ కడతామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే దాన్ని త్వరితగతిగా అక్కడ శంకుస్థాపన చేయడానికి రావాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు ప్రధానంగా 2 అంశాలు అధ్యక్ష, సమయం ఇవ్వాలి. ముఖ్యంగా మా దగ్గర విశ్వబ్రాహ్మణులు చాలామంది ఉంటారు అధ్యక్ష. విశ్వబ్రాహ్మణుల సమస్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సమస్య. వాళ్ళు 50 సంవత్సరాల వరకు సూక్ష్మంగా పనిచేసేటువంటి ఒక వృత్తి. ఈ మధ్యకాలంలో అనేక బంగారు షాపులు, రెడీమేడ్ షాపులు రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వర్కర్స్ రావడం వల్ల విశ్వబ్రాహ్మణులుగా పనిచేసేటువంటి హౌసుల వాళ్ళకి వడ్రంగులు ఇతర వ్యవస్థలో కూడా పని లేకుండా పోతా ఉంది. దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళ కళ్ళ యొక్క ఐసైట్ తగ్గిపోగానే 50 సంవత్సరాలకే వాళ్ళకి వృత్తి లేక చాలామంది ఆకలి చావులు. వాళ్ళ పిల్లలు ఏదైనా చదువుకొని ఉంటేనేమో వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, తత్తిమ వాళ్ళందరూ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి. వారి అంశంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. పెన్షన్లు ఆ 50 సంవత్సరాలకి ఇచ్చేటువంటి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది ఆలోచన. దాంతోపాటు అధ్యక్ష పక్క రాష్ట్రాల్లో వారికి కనీసం ఏదంటే పుస్తే మట్టలు చేసేటువంటి ఒక జీవో తీసిరు అధ్యక్ష. అలాంటి కార్యాచరణ మా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఇస్తే ఆ విశ్వబ్రాహ్మణులకు నిజమైనటువంటి ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే అధ్యక్ష ఇంకొకటి గౌడ సంఘానికి సంబంధించిన సమస్య అధ్యక్ష. రామగుండం నియోజకవర్గంలో ఎటు చూసినా ప్రభుత్వ రంగ భూములు ఉంటాయి. ఎన్టీపీసీయో లేకుంటే సింగరేణియో లేకుంటే జెన్కోనో లేకుంటే కేశవరామో ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడ కూడా భూములు లేవు. ఉన్నకాడికి అన్ని ప్రభుత్వాలు ఇండస్ట్రీస్ కొరకు తీసుకోవడం జరిగింది. ఇక గతంలో ఉన్నటువంటి చెట్టు కూడా తీసేసి వాళ్ళకు చాలా తక్కువ అమౌంట్ ఎన్టీపీసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇలా గౌడ సంఘం వాళ్ళు కల్లు గీత కార్మికులు వారికి వనాన్ని పెంచుకోవడానికి భూమి కావాలంటే ప్రభుత్వం భూమి ఇచ్చే పరిస్థితుల్లో లేదు, రెవెన్యూ భూమి. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ముఖ్యంగా బట్టన్న గారు ఇక్కడే ఉన్నారు, ఎనర్జీ మినిస్టర్. మా సింగరేణిలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల కింద ఉన్నటువంటి భూమి 20-30 ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడ భూమిని అక్కడ చెట్లు పెంచి వారికి లీజ్ ఇస్తే, నా ప్రాంతంలో అనేక మంది కార్పొరేషన్లో గౌడ సంఘాల వాళ్ళు ఉన్నారు. గౌడ కులాలు అనేటివి లేనటువంటి ఊరు ఎక్కడ లేదు. చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకు ఉపాధి లేక నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సార్లు మా మంత్రి గారు శ్రీధర్బాబు గారు జిల్లా కలెక్టర్ గారు చెప్పడం, తర్వాత గ్రామాల్లో పోయి మేము రెవెన్యూ ల్యాండ్ కొరకు ఎక్కడం ఎక్కడ లేదు. అయితే ఉన్నవల్ల సింగరేణి ఆ ఓపెన్ కాస్ట్ మైన్ కింద ఆ బొగ్గు గనులు కూడా పూర్తయిపోయినాయి. అది పెట్టడం వల్ల ఆ ప్రాంతానికి ఒక పర్యావరణంగా ఉంటుంది, చూడడానికి అందంగా కూడా ఉంటుంది. దాంతోపాటు వారికి ఉపాధి దొరుకుతుంది. ఖచ్చితంగా బట్టన్న గారు
దీనిపై స్పెషల్గా ఫోకస్ చేసి ఇదే రోజు ఒక సీఎండికి చెప్తే అక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నా. అదే మాదిరి అధ్యక్ష, నిన్న మొన్న చిన్నది సింగరేణి సమస్య అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, కార్మికులకు ఇవాళ బోనస్ పెంచడం, కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పినటువంటి వారికి ఇలా 500 రూపాయలు అడిషనల్గా వేస్తూ వాళ్ళకు కూడా లాభాల బాటలు ఇవ్వడం. మరి ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాల అంశంలో గతంలో విజిలెన్స్ కేసు జరిగి ఇబ్బంది జరుగుతూ ఉంది. దానిపై త్వరితగతిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ తొందర చేస్తూ ఆ మారుపేర్ల సమస్యను కూడా పరిష్కారం చేస్తే కార్మికులందరూ కూడా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలనుకున్నారు. వారికి న్యాయం చేసే పద్ధతిలో కొంచెం స్పీడ్ పెంచాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ సభ్యులు చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవడం. రోడ్లపై తిరిగే ట్రాక్టర్లు కేజీ వీల్స్ వాడకం నిషేధించామని, ఎవరు కూడా కేజీ వీల్స్ తో ట్రాక్టర్లను రోడ్లపై నడపరాదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేజీ వీల్స్ ట్రాక్టర్లతో రోడ్డుపై నడపడం వల్ల రోడ్లు శాశ్వతంగా పాడవుతున్నాయని, గుంతలు అధికంగా ఏర్పడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. రోడ్లపై కేజీ వీల్స్ వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించామని కలెక్టర్ తెలిపారు. రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్ తో ప్రయాణిస్తూ దొరికితే మొదటిసారి 5,000 రూపాయలు, రెండవసారి 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని, మూడవసారి దొరికితే సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి వాహనం సీజ్ చేయడం జరుగుతోందని, దీనిపై రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ రోడ్లపైకి వచ్చిన కేజీ వీల్స్ ను వెంటనే జరిమానా విధిస్తూ సంబంధిత చట్టం కింద కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. రబీకి సంబంధించి సోయింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. చాలా ప్లేసెస్లో ప్యాడీ మనం సోయింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలామంది రైతులు ఈ కేజీవీల్స్తో ట్రాక్టర్తో సహా కేజీవీల్స్ని తీసుకొని మెయిన్ రోడ్ మీదకి రావటము, లేకపోతే కేజీవీల్స్ని అలాగనే రోడ్ల మీద రన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం నోటీస్ చేసింది ఏంటంటే బీటీ రోడ్లు కానీ లేకపోతే సీసీ రోడ్లు, ఎస్పెషల్లీ బీటీ రోడ్స్ చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి అనమాట. మనం లాస్ట్ 2 yearsలో చాలా రోడ్లు వేయడం జరిగింది. తర్వాత బీటీ కానీ సీసీ కానీ లేకపోతే వాటి మెయింటెనెన్స్ కానీ చాలా వరకు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేజీస్ తీసుకొని రావడం వల్ల చాలా రోడ్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. ఒకసారి రోడ్ డ్యామేజ్ అయిందంటే అది ఇట్లా డ్యామేజ్ ఇంకా పెరుగుతూ పోతుంది. సో మీ రిక్వెస్ట్ రైతులు, ఎస్పెషలీ ప్యాడీ రైతులు ఏంటంటే కేజీస్ మీరు దయచేసి రోడ్డు మీదకి తీసుకొని రావద్దు. ఆల్రెడీ లాస్ట్ 2 seasons కూడా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము, మీరు చాలా కోఆపరేట్ చేశారు. బట్ ఈ సీజన్లో కూడా మీ రిక్వెస్ట్ మీ సైడ్ నుంచి కూడా కొంత కోఆపరేషన్ కావాలి. కేజీవీల్స్ రోడ్డు మీద తీసుకొని రావద్దు, దానివల్ల రోడ్స్ అనేది ప్రొటెక్ట్ చేసుకుందాం. అదే కాకుండా కొన్ని ప్లేసెస్లో రిపీటెడ్గా చెప్తున్నా కానీ కొంతమంది ఫార్మర్స్ ఇట్లా రోడ్డు మీద కేజీవీల్స్ తీసుకొని వస్తున్నారు, దాంట్లో రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. సో అందుకే మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, ఇన్ఫ్యాక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆథరైజ్ చేయడం జరిగింది. అట్లా ఎవరైనా కేజీవీల్స్ తీసుకొని వస్తే వాళ్ళకి ఫైన్ వేయడం కానీ ఏమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఎవరైనా వస్తే 5,000 రూపీస్, తర్వాత రెండోసారి కూడా మళ్ళీ వచ్చారంటే 10,000, తర్వాత రిపీటెడ్గా చేశారంటే వాళ్ళు మనం సీజ్ చేయడం కూడా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరి ఫార్మర్స్ కోఆపరేట్ చేయాలని. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ బి రామరెడ్డి ఉత్తర్వుల ప్రకారం గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరి కని 1 టౌన్ సిఐ ఇంద్రసింహారెడ్డి రవీందర్ల ఆధ్వర్యంలో గోదావరి కనిలోని 5 ఇంక్లైన్ విఠల్ నగర్, తిలక్ నగర్ డౌన్, తిలక్ నగర్, రమేష్ నగర్, చంద్రశేఖర్ నగర్, సంతోష్ నగర్, ద్వారకా నగర్ ప్రాంతాలలో సిఐ 2, ఎస్ఐ 12 సిబ్బంది 100 మందితో ఒకేసారి నేర నియంత్రణ ముందస్తు చర్యల్లో భాగంగా నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ వాహన తనిఖీల్లో పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదావరి కని ఏసీపీ ఎం రమేష్లు స్వయంగా పాల్గొని వాహన తనిఖీలు నిర్వహించారు. గోదావరి కని టౌన్లో 11 ప్లేసెస్లో సుమారు 100 మంది మా పోలీస్ సిబ్బందితో ఏసీపీ గోదావరి కని ఆధ్వర్యంలో ఈ 11 టీంలుగా ఏర్పడి ఈ మార్నింగ్ 4 o'clock నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అర్లీ మార్నింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు అఫెన్స్ చేసి బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, లేకుంటే ఈ పోయే రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో కరెక్ట్గా చెక్ చేస్తే ఈ అఫెండర్స్ దొరుకుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోని ఈ అర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అన్సోషల్ ఎలిమెంట్స్, ఇంకా వేరే ఇతర అఫెండర్స్ కూడా వాళ్ళు మూవ్మెంట్ చేసే టైం ఇదే కాబట్టి ఈ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తే
ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ అఫెన్సెస్ తగ్గడం కొరకు ఈ పోలీస్ ఎత్తుగడగా మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం. మళ్ళీ న్యూ ఇయర్లో సందర్భంగా ఎలాంటి వాళ్ళు ప్రీ ప్లానింగ్ కొరకు ప్రిపరేషన్ కొరకు కూడా ఏదైనా డ్రగ్స్ లాంటివి తీసుకెళ్ళి అలాంటి కార్యక్రమాలకు కూడా ఇది అడ్డుకట్ట వేయడానికి ఈ పోలీస్ వెహికల్ చెకింగ్ అనేది ఉపయోగపడుతుంది. న్యూ ఇయర్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు చేసుకునే న్యూ ఇయర్ సెలబ్రేషన్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. డీజే సౌండ్ పెట్టి పక్కింటి వాళ్ళకు డిస్టర్బ్ చేయడం, యాక్చువల్గా డీజే పర్మిషన్ అనేది మేము ఎక్కడ డీజే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏదేమైనప్పటికీ మనం చేసే పని ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. యువకులు కూడా రోడ్డు మీదకి వచ్చేసి ప్రయాణికులను అడ్డగించడం అట్లాంటి వీటన్నిటిని నిషేధిస్తున్నాం. వీటిపైన కఠిన చర్యలు ఉంటాయి. మా ప్రతి పిఎస్ లెవెల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఉంటుంది. దయచేసి యువత ఇట్లాంటి కేసులలో ఇరుక్కోకుండా మీరు మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు, కేసులలో ఇరుక్కోవద్దు. రామగుండం కార్పొరేషన్ గోదావరి కని రజక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం తిలక్ నగర్లోని విశ్వం ఫంక్షన్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోదావరి కని రజక సంక్షేమ సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాగుల రవీందర్, కార్యనిర్వహణ అధ్యక్షులు కోశాధికారి వడ్లూరి దేవయ్య, సలహాదారులుగా ములుకుంట్ల రాజేశం, దామనపల్లి రాజేశం, ఉపాధ్యక్షులు పైడి రాజయ్య, ముక్కెర శ్రీనివాస్, తిరుపతి, సహాయ కార్యదర్శి యలబోతారం సదానందం, ప్రధాన కార్యదర్శి బిజ్జిగిరి వెంకటరాజం, ప్రచార కార్యదర్శి మామిడి మహేందర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రజక సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తామని, రజకుల హక్కుల కోసం కృషి చేస్తామని అన్నారు. గోదావరి కని రజక సంక్షేమ సంఘం కమిటీ కార్యవర్గాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. రాగుల రవీందర్ కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు కోశాధికారి వడ్లూరు దేవయ్య, సలహాదారులు ములుకుంట్ల రాజేశం, దామనపల్లి రాజేశం, ఉపాధ్యక్షులు పైడి రాజయ్య, ముక్కెర శ్రీనివాస్, కున్నం తిరుపతి, బస్తీ పెద్ద మనుషులు కొల్లూరు గోపాల్, నడుగొట్టు పోషం, నస్పూర్ శంకర్, కంచర్ల సారయ్య, గుండ్రాతి నారాయణ, ఇలా వాళ్ళకి ఎంతో కొంత తీసుకొని సభ్యత్వం ఇచ్చి కూడా బస్తీకి 11 బస్తీలు ఉన్నాయి. బస్తీకి ఒక బుక్ ఇచ్చి అయిన కాడికి చేయించుకుందాం. ఉరుకులాట అవ్వద్దు, నిమ్మలంగానే వెళ్దాం. నిదానమే ప్రధానం. ఒక్కొక్క అడుగు ముందరికి వెళ్తా అంటే మన వెనక అందరూ వస్తూనే ఉంటారు. రాననుకున్న వాళ్ళు కూడా వచ్చేస్తాడు. అందరినీ కలుపుకోపోదాం. ఎవరు బయటోళ్ళు కాదు, ఎవరు శత్రువులు కాదు. అందరూ మా మిత్రులు, ఆప్తీయులే, కుల బాంధువులే. అందరినీ ఆహ్వానించలే, వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించలే. ఇది కూడా మళ్ళీ 2 ఇయర్స్కు ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టుడు, మళ్ళీ ఎలక్షన్ జరుపుకోవడం. మేమే ఉండాలి, మాకే మొత్తం ఎల్లకాలం ఉండాలి అనేది లేదు. ఒకవేళ సభ్యుల అందరికీ ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఉంటుంది ఈ కమిటీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సెలక్షన్ కోసం నిర్వహించిన కరాటే పోటీలలో గోదావరి కని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న టింగ్ జయసాయి చరణ్ గోల్డ్ మెడల్ సాధించారు. గోదావరి కని తిలక్ నగర్ కు చెందిన డ్రాగన్ షాటో ఖాన్ కరాటే క్లబ్ మాస్టర్ పసునూటి చందు శిక్షణలో కరాటేలో శిక్షణ పొందారు. ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరి కని పట్టణంలోని RCOA క్లాస్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో SGF జాతీయ స్థాయి అండర్ 17 కరాటే టోర్నమెంట్స్ నిర్వహించారు. ఫైనల్ MBBS ఇద్దరు విద్యార్థులు జి అజయ్ మరియు టి గణేష్ రాహుల్ పడవల్లి డైరెక్టర్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు మరియు డిసెంబర్ 30 నుండి వరంగల్లో జరగనున్న తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటారు. విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ నరేందర్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ జి ఓబులేసు మరియు వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ప్రదీప్ మరియు డాక్టర్ లావణ్య అభినందించారు. వారు రామగుండంలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.
సింగరేణి క్యాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆర్జీ1 బ్రాంచ్ కమిటీ సమావేశం ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో నాయకులు మొండే శ్రీనివాస్ మాట్లాడుతూ సిఐటియు సింగరేణి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుంటే ఆ పోరాటాలను పక్కదారి పట్టించేందుకు సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు పై కింద స్థాయి నాయకులతో అవినీతి ఆరోపణలు చేస్తున్న రియాజ్ అహ్మద్ గురువారం రోజుల్లో ఆరోపణలు నిరూపించకుంటే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండన్నారు. నిరంతరం కార్మికుల సమస్యల కోసం పోరాడుతున్న సిఐటియు నాయకత్వంపై అవినీతి ఆరోపణలు చేయిస్తున్న రియాజ్ గారు, ఖబర్దార్, ఈ గనుక నువ్వు వారం రోజులలో నిరూపించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ ఆరోపణల మీద పోలీస్ కేసు కూడా పెట్టబోతా ఉన్నాం. తస్మత్ జాగ్రత్త. ఇప్పటికే అనేక విషయాలలో సిఐటి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నావు. కార్మికుల నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేక చేస్తున్నాం అనేదే మేము ఆరోపిస్తా ఉన్నాం. కార్మికుల సమస్యల మీద, అటు సొంతింటి పథకం మీద కార్మికులకు ఏనాడు ఏ సమస్య వచ్చినా కూడా పోరాడుతూ ఉన్నది సిఐటియు. అలాంటి సిఐటియు మీద, అలాంటి నాయకత్వం మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మా రాజారెడ్డి గారి గురించి మీకు ఏం తెలుసో, ఆయన సొంత ఆస్తులు కూడా పౌనూరులో ఉన్నాయన్నీ కూడా, భూములు అన్ని కూడా ఈరోజు పేదలకు ఇచ్చిన పరిస్థితి మా నాయకత్వానికి ఉంది. అలాంటి నాయకత్వం మీద కాంట్రాక్టుల దగ్గర డబ్బులు తీసుకున్నారని, అలాగే సింగరేణి ఎన్నికల సందర్భంగా వ్యాన్ వాడుకున్నారని మేము నిరూపిస్తామని చెప్తా ఉన్నారు. దమ్ముంటే అవి ఎంత ఆరోపణలు చేసిర్రో, ఆ కాంట్రాక్టర్ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారో నిరూపించాలి. లేదనుకుంటే నడి బజార్లా మీ బట్టలు ఓడదీసుడు ఖాయం. ఇలా అవినీతిలో కీలక భాగం పోషిస్తున్నావు నువ్వు. మెడికల్ బోర్డులో అవినీతి చేస్తున్న నువ్వు, మేము మెడికల్ బోర్డు చేసినామని చెప్పి మా నాయకత్వం మీద ఆరోపణ చేసినావు. మా నాయకత్వం మీద చేసిన ఆరోపణను నువ్వు కనుక నిరూపించకపోతే ఖబర్దార్ చెప్తా ఉన్నాం. మా నాయకత్వం ఏనాడు కూడా మెడికల్ బోర్డు జోలికి పోయిన సందర్భాలు కూడా లేవు. ఇలా నాయకత్వాన్ని బదనాం చేసి సంఘాన్ని కార్మికుల ముందు చులకన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. కార్మికుల నుంచి ఆదరణను చూసి ఓర్వలేక ఇవన్నీ ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడిపిస్తా ఉన్నావు. కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె విషయంలో జేఏసీగా తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయాలలో సిఐటి ఉంది, హెచ్ఎంఎస్ ఉంది, ఐఎఫ్టి ఉంది. వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టిన దాంతో సహా మేము నిరూపిస్తాం. ఇది కనుక నువ్వు నిలబడకపోతే, వారం రోజులే నీకు టైం, నువ్వు కనుక నిలబడకపోతే నువ్వేదైతే కింది స్థాయి నాయకులతోటి చేయిస్తా ఉన్నావు, దావు రమేష్ తోటి ఇలా పెద్ద నాయకత్వం మీద ఇలా అవినీతి ఆరోపణలు చేసినావు. అది కనుక నువ్వు నిరూపించకపోతే నీ మీద అవినీతి దావా వేసి అవసరం అనుకుంటే కోర్టుకు వినిపిస్తాం, అవసరం అనుకుంటే ఏదైనా దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ ఉండగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఆరోపణల మీద నువ్వు క్షమాపణ చెప్పాలి. రియాజ్ గారు నువ్వే మాట్లాడించిన కాబట్టి నువ్వే మా సంఘానికి క్షమాపణ చెప్పాలి, మా నాయకత్వానికి క్షమాపణ చెప్పాలి. లేకుంటే నడి బజార్లో నిన్ను బట్టలు వేసి ఖాయం అని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ గా హెచ్చరిస్తా ఉన్నాం. ఓ వాహనదారుడి అజాగ్రత్త అతని ప్రాణాన్ని బలి తీసుకుంది. వెనుక వస్తున్న వాహనాలను గమనించకుండా బొలెరో డ్రైవర్ అకస్మాత్తుగా టర్న్ తీసుకోవడంతో గడ్డి లోడుతో వస్తున్న లారీ దానిపై పల్టీ కొట్టింది. బొలెరో పూర్తిగా నుజ్జునుజ్జాయి డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రమాదం రాంపూర్లో జరిగింది. అజాగ్రత్త ఈ ప్రమాదానికి కారణమని వీడియో ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఓఎస్ఎంలో వైరల్ గా మారాయి. రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ స్టేడియం ఆవరణలో ఆదివారం ఉల్లాస్ 2025 మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ మేళాను ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరవిందం సిన్హా కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీపీసీలో దేశంలోని అన్ని రాష్ట్రాల ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, అందరి సహకారంతో విద్యుత్ ఉత్పత్తితో పాటు ఉద్యోగుల అభ్యున్నతికి సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మేళాలో కళాకారుల ప్రదర్శనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎన్టీపీసీ దీప్తి మహిళా సేవా సమితి ఆధ్వర్యంలో బాయ్ 2025 ఉల్లాస్ మేళా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
గోదావరి కనికి చెందిన లఘు చిత్ర దర్శకుడు చంద్రపాల్ నటించి దర్శకత్వం వహించిన అల వృద్ధాశ్రమంలో లఘు చిత్రానికి మంచిర్యాల రవి కిరణాల ఆర్ట్స్ వారు నిర్వహించిన బాపు రమణ స్మారక పురస్కారాలలో స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రకటించారు. ఆదివారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రతిభ అవార్డులు 2026 కార్యక్రమంలో నిర్వాహకులు అతిథుల చేతుల మీదుగా చిత్ర దర్శకులు చంద్రపాల్ కు మొమెంటో సర్టిఫికేట్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొమ్మ కుమార్ యాదవ్, సీనియర్ దర్శకులు దామర శంకర్, సంస్థ నిర్వాహకులు రవి పాల్గొన్నారు. కాగా గోదావరి కనికి చెందిన మేజిక్ రాజా, చంద్రపాల్ ప్రధాన పాత్రధారులుగా హరి, పులియాల సతీష్ కుమార్, సోగాల వెంకటి నటించిన అల వృద్ధాశ్రమంలో గతంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రదర్శించబడి పలువురు ప్రముఖులు ప్రశంసలు అందుకుంది. నాన్న, ఒక వారం 10 రోజులే నాన్న, తర్వాత నేను వచ్చి తీసుకెళ్తా. సర్లేరా, వారం 10 రోజులే కదా, ఎంతలా గడిచిపోతాయి. నువ్వు బాధపడొద్దు నాన్న. నాకేం బాధ లేదు లేరా, నువ్వు బాధపడకు, సరేనా? ఓకే నాన్న. నాన్న, హోమ్ నిర్వాహకుల దగ్గర కూడా కొంత డబ్బు పెట్టా, అవసరం ఉంటే వాడుకో. నాకు డబ్బులేం అవసరం పడతాయో. సెల్ ఫోన్ రీఛార్జులు, వేరే ఏమన్నా పనులుంటే వాడుకో నాన్న. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. అయ్యో పెద్దవారు, మీరు నాకు నమస్కారం పెట్టద్దు సార్. పర్వాలేదు లేండి. సార్, నాన్నను బాగా చూసుకోండి సార్. ఇక నుండి మీ నాన్నగారి పూర్తి బాధ్యత మాది. నిశ్చింతంగా ఉన్నాడు సార్ మీరు. సరే నాన్న, నేను వెళ్ళొస్తా మరి. జాగ్రత్త నాన్న, అందరినీ అడిగిందని చెప్పి. నమస్కారం అండి. నమస్కారం అండి. నన్ను రాజా రామ్మోహన్ అంటారు. నా పేరు చంద్రశేఖరం అండి. నేను ఇక్కడ వారం 10 రోజులు ఉండడానికి వచ్చిన. ఎందుకంటే మా వాడు 80 లక్షల రూపాయలు పెట్టి కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. నన్ను చూసుకునేవారు లేరని ఇల్లు షిఫ్టింగ్ పనులు అయిపోయినాక మళ్ళొచ్చి తీసుకెళ్తాడు మా వాడు. ఆహా, ఇంతకు ఏం చేస్తాడండి మీ వాడు? మా వాడు పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్ అండి. అర్రే, మర్చిపోయా, వాడింటికి చేరాడో లేదో ఫోన్ చేసి తెలుసుకుందాం అనుకున్నా. హలో నాన్న, నేనురా. నాన్న, మీటింగ్లో ఉన్నా, తర్వాత కాల్ చేస్తా. నిన్నొక్కటే అడుగుదామని ఫోన్ చేశానురా. ఫోన్ చేసావా లేదా? చెప్పాను కదా బిజీగా ఉన్నానని. కొంచెం ఆగిన తర్వాత ఫోన్ చేస్తా. ఓకే. ఇంతకీ ఏమన్నాడండి సుపుత్రుడు? కొంచెం ఆగిన తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేశాడండి. ఏళ్ల తరబడి ఉన్నానండి ఇక్కడ. ఎన్ని చూశాయి నా కళ్ళు. మీరు కూడా ఈ స్థలానికి ఎంత తొందరగా అలవాటు పడితే అంత మంచిది. ఏం మాట్లాడతానులేండి మీరు. నా కొడుకు అట్లాంటి వాడు కాదండి. నేనంటే చాలా ప్రేమ అండి వాడికి. అయినా నేను ఇక్కడ ఎట్లా ఉంటానండి మా వాడిని వదిలేసి? కుదరనే కుదరదు.
ఈ స్థలం కూడా అంత చెడ్డదేం కాదు. ప్రశాంతంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, టైంకు అన్నం దొరుకుతుంది. అప్పుడప్పుడు కొత్త స్నేహితులు కూడా వస్తూ ఉంటారు. నేనైతే చెబుతున్నా, కృష్ణ రామ అంటూ హాయిగా జీవితాన్ని గడిపేయండి. ఏమండి, నేను అనకూడదు కానీ అంటున్నా, మీకు నన్ను చూస్తే ఈర్షండి. ఎందుకంటే నా కొడుకు నన్ను తీసుకుపోవడానికి వస్తాడు, మరి మిమ్మల్ని తీసుకుపోవడానికి ఎవ్వరూ రారు. అందుకే మీకు ఈర్ష. హా నాన్న, తర్వాత ఫోన్ చేస్తా. అబ్బా చెప్పాను కదా నాన్న, బిజీ అని. తర్వాత మాట్లాడతా. అబ్బా చంద్రశేఖరం గారు, వదిలేయండి. వాళ్ళు ఫోను లిఫ్ట్ చేయరు. నాన్న, నేనురా. హా నాన్న, డ్రైవింగ్ లో ఉన్నా, తర్వాత మాట్లాడతా. లేదు బిడ్డ, నువ్వు మర్చిపోతున్నావురా. నన్ను ఇక్కడ జాయిన్ చేసి నెలైంది బిడ్డ. వస్తా నాన్న, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి సెటిల్ చేసి వస్తా. చంద్రశేఖరం గారు, నా మాటలు మీకు తప్పుగా అనిపిస్తాయి గాని నా మాట వినండి. వాళ్ళు వస్తారని నమ్మకం పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఏదైతే జరుగుతుందో ఓపిగ్గా అలవాటు చేసుకోవడమే. మన కర్మింతే, అదే మన తలరాత. మీ తలరాత బాగాలేకపోవచ్చండి, కానీ నా కొడుకు వచ్చి తీసుకెళ్తాడు. తప్పకుండా వచ్చి తీసుకెళ్తాడు నన్ను నా కొడుకు. అప్పుడు చెప్తా. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే, నా కొడుకు నేను లేకుండా ఎట్ట ఉంటున్నాడోనండి, అదే నాకు అర్థం కావట్లేదు. చంద్రశేఖరం గారు, నాకు కూడా ఉందండి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ కొడుకు రావాలని. కానీ నాకు తెలుసు ఈ వృద్ధాశ్రమానికి ఒక్కసారి వచ్చిన వాళ్ళు అంత ఈజీగా బయటకు పోరు. ఏం మాట్లాడుతున్నాండి మీరు? నాకు ఇక్కడ ఒక్క నిమిషం ఉండాలని లేదు. ఇప్పుడే మా అబ్బాయికి ఫోన్ చేస్తా, తర్వాత నన్ను ఇవాళనే తీసుకుపోమని చెప్తా. చూస్తూనే ఉండండి, ఇవాళనే వచ్చి నన్ను తీసుకెళ్తాడు. నాన్న, నేనురా. ఇవ్వాలనే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. నువ్వు వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోవాలి. నాన్న, నాకు డ్యూటీలో ప్రెషర్ ఎక్కువగా ఉంది. అందుకే నేనేమంటున్నానంటే, మీరు ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండండి, ఓకేనా? నేను వస్తానన్నా. రామ్మోహన్ గారు, ఈ ఫోన్ పనిచేస్తలేనట్టుందండి, రిపేర్కి వచ్చినట్టుందండి. మీరు ఒకసారి చూస్తారా? ఏది ఇవ్వండి. నా ఫోన్కు డైల్ చేసి చూస్తాను. చూడండి, పోవట్లేదండి. చంద్రశేఖరం గారు, మీ ఫోన్ పనిచేస్తోంది.
రిపేర్ అవసరమైంది మీ ఫోన్ కాదు. ఏమైంది సార్? ఫోన్ కట్ అవుతోందండి. మా అబ్బాయి ఫోటో అక్కడ ఉంది, ఇవ్వరా? మళ్ళొక్కసారి చేయండి సార్. ఫోన్ కట్ అవుతోంది చంద్రశేఖరం గారు. చంద్రశేఖరం గారు, చంద్రశేఖరం గారు, చంద్రశేఖరం గారు. నాకిది మొదటిసారి కాదు. నా కళ్ళ ముందు ప్రాణాలు విడిచిన మొదటివాడు కాదు చంద్రశేఖరం. ఎందుకంత నమ్మకం పెట్టుకున్నాడో. నమ్మకాలతోని గుండెకు గాయాలే మిగులుతాయి. ఎందుకు పిల్లలు మమ్మల్ని వదిలేసిపోతారు ఇక్కడ ప్రతిరోజు చావడానికి? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వాళ్ళ కొడుక్కి చెప్పండి. ఆయన అన్న వారం 10 రోజులైతే వచ్చి ఆ సామాన్ని తీసుకెళ్ళమని చెప్పండి. చంద్రశేఖరం గారిని కూడా తీసుకెళ్ళమని చెప్పండి. నమస్తే బాయ్ సార్. అదుగో ఒకరు పోయారో లేదో మరొకరు వచ్చాడు. అదేం లేదు సార్. నేను ఇక్కడ మహా అయితే ఓ వారం 10 రోజులు ఉంటా. ఆ తర్వాత నా కొడుకత్తడు, నన్ను తీసుకుపోతాడు. నేను ఇక్కడ వారం 10 రోజులు ఉన్నా నీకు వచ్చింది. నేను ఇక్కడ మహా అయితే ఓ వారం 10 రోజులు ఉంటా. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో గల శ్రీ ఆది వరహ స్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి సోమవారం తెలిపారు. ఉదయం 7:30 భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఆలయంలో ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఈవో తెలిపారు. శ్రీ ఆదివరహ స్వామి దేవస్థానం కమాన్పూరు గ్రామము మరియు మండలము పెద్దపల్లి జిల్లా. మన ఆదివరహ స్వామి దేవస్థానం స్వామివారు స్వయముగా పిలిచినటువంటి వరాహస్వామి క్షేత్రం ఇది. మన ఆదివరహ స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని రేపు ఉదయం అనగా తేదీ 30/12/2025 మంగళవారం రోజున ఉదయం 7:30 ఉత్తర ద్వార పూజ చేసుకొని ఉత్తర ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకొనుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కాకుండా ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాదు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఆ స్వామి ఆదివరహ స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ ముక్కోటి ఏకాదశికి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉదయం 7:30 నుండి ఆ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా హైదరాబాద్ నుండి ఎక్కడి నుండో ఇతరత్ర మన ప్రాంత ప్రజలు ఈ ఆదివరహ స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రతి ఆదివారము విచ్చేస్తున్నారు.
స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ ఆదివార స్వామి విరాజిల్లుతున్నారు. భక్తులు ఏదైతే మొక్కుకొని వెళ్తారో వారి కోరిక నెరవేరగానే తిరిగి వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడము ఒక ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. అలాగే ఈ ఆదివార స్వామి దేవాలయంలో ఉగాది మరియు స్వామివారి జయంతి శ్రావణ మాసంలో 3 రోజులు, అలాగే విశిష్టంగా ముక్కోటి ఏకాదశి ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే రేపు ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకున్నటకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. దేవస్థానం కార్యనిర్వహణాధికారి. కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో వచ్చే నెల జనవరి మాసంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కమిటీని గ్రామ సర్పంచ్ జంగిలి పోసాలు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేశారు. జాతర కమిటీ చైర్మన్ గా పిడుగు శంకరయ్య, వైస్ చైర్మన్ గా జంగిలి కనకయ్య, ప్రధాన కార్యదర్శులుగా బోయిని బాలకృష్ణ, ఇరుగురాల ప్రతాప్, అడబాల చంద్రయ్య, కోశాధికారులుగా తంగినపల్లి నరేష్, గరిగంటి రాజేష్, పిల్లి చంద్రయ్య, సలహాదారులుగా పిడుగు నర్సయ్య, అర్సే ఎల్లయ్య, గుండా నర్సయ్య, దండే కనకరత్నం, గోస్కుల కుమార్, ఆకుల రాజేశం, పిడుగు గట్టయ్య, గాదే సదయ్య, ప్రచార కార్యదర్శులుగా అవునూరి రామలింగు, ముకుంద శ్రావణ్, వడ్లకొండ అభిరాములతో పాటు కార్యవర్గ సభ్యులను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ ప్రజలకి మా హృదయపూర్వక నమస్కారములు. వచ్చే నెల జనవరి నెల 28, 29, 30వ తేదీలలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరల సందర్భంగా మా గుండారం గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర కమిటీని వేయడం జరిగింది. ఈరోజు ఆలయ కమిటీ చైర్మన్గా పిడుగు శంకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే వైస్ చైర్మన్ జంగిలి కనకయ్య గారిని, ప్రధాన కార్యదర్శి బోయిని బాలకృష్ణ, అలాగే ఇరుగురాల ప్రతాప్ మరియు అడవాల చంద్రయ్య గారిని, అలాగే కోశాధికారులుగా దండే పెద్ద సదయ్య, గరిగంటి రాజేష్, పిల్లి చంద్రయ్య గారులని, అలాగే సలహాదారులుగా పిడుగు నరసయ్య, అరస ఎల్లయ్య, గుండ నరసయ్య, దండే కనకరత్నం, గోస్కుల కుమార్, ఆకుల రాజేశం, పిడుగు గట్టయ్య మరియు సదయ్య గారులను ఎన్నుకోవడం జరిగింది. ప్రచార కార్యదర్శులుగా అవునూరి రాయలింగు, తంగలపల్లి నరేష్, ముకుంద శ్రావణ్, వడ్లకొండ అభిరామ్ గారులను ఎన్నుకోవడం జరిగింది. అందరికీ నా నమస్కారాలు. ఈసారితోటి 3వసారిగా నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు మన గుండారం గ్రామ ప్రజలకు నేను చెప్తాను. ఈ అమ్మవారు జాతర అన్నది బాగా ఉత్సాహం కలది. దీని విషయంలో చెప్పుకోదగ్గ ఉంటుంది. 28 తారీఖు నాడు సారలమ్మ వస్తుంది, 29 తారీఖు నాడు సమ్మక్క వస్తుంది, 30 తారీఖు వరకు యథావిధిగా జాతరలు నడుతాయి. ఏర్పాట్లు చేస్తాను. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సింగరేణిలో మారుపేర్లు, విజిలెన్స్ బాధితులకు ఉపాధి కల్పించాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్. రోడ్లపై తిరిగే కేజీ విల్స్ ట్రాక్టర్ల వాడకం నిషేధం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. కేజీ విల్స్ వాడకం నిషేధంపై పత్రికా ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్. నూతన సంవత్సర వేడుకలకు డీజేలకు అనుమతి లేదు. పెద్దపల్లి డీసీపీ బిరామ్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం నుండి కరాటే పోటీలలో నేషనల్ కు ఎంపికైన టింగు జయసాయి చరణ్. ఇదొరస్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.